హలో ఎవరోన్, వెల్కమ్ టు మై రివ్యూ. మీసాల పిల్ల ఈ సాంగ్ ప్రోమో రాగానే చాలామంది అనుకున్న దానికన్నా వేరే లెవెల్ వచ్చిందని చెప్పేసి అనుకోరు. ఎంత అంటే ఇంకా రీల్స్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఫుల్ ట్రెండ్ అయితే నడిచింది పాట. వచ్చిన చిన్న ప్రోమో అయినా సరే కూడా మస్తు కిక్ ఇచ్చింది. మెగాస్టార్ గారి లుక్స్ కావచ్చు, మెగాస్టార్ గారి ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, నయనతార గారి ప్రెజెన్స్ కావచ్చు, భీమ్స్ గారి మ్యూజిక్ కావచ్చు, అనిల్ రావుపూరి గారి కాన్సెప్ట్ కావచ్చు. ఇంకా అనిల్ రావుపూరి గారు ఏ రేంజ్లో పబ్లిసిటీ చేస్తారన్నది ఇంకా అది మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. ఆయన పబ్లిసిటీ గురించి, పబ్లిసిటీ ఏ రేంజ్లో ఉంటుందో అవుట్పుట్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. అనిల్ రావుపూర్ గారి ఏ మూవీ కన్నా సరే. రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ గారు కావచ్చు. ఇప్పుడు ఈ పాట వీడియో మొత్తం చూడండి. పాట ఏం హైలైట్ ఉందో అన్నది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. మీసాల పిల్ల సాంగ్ ప్రోమోలో ఏదైతే ఆ సింప్లిసిటీ బీట్ ఉందో, లిరిక్స్ అన్ని అర్థమయ్యేటట్టు ఒక మంచి మ్యూజిక్తో ఎట్లయితే పోయిందో సాంగ్ మొత్తం కూడా అట్లనే పోయింది. ఎక్కడ కూడా చిందరవందరగా అవసరానికి మించి మ్యూజిక్ ఇష్టానుసారం కొట్టి లిరిక్స్ అర్థం కాకుండా ఏదో ఉండాలన్న కలిగి సౌండ్ అట్లా కాకుండా అసలు నిజంగా భీమ్స్ చాలా ఎక్స్పీరియన్స్ మ్యూజిక్ డైరెక్టర్ లాగా. చిరంజీవి గారితో ఫస్ట్ సినిమా భీమ్స్కి. భీమ్స్ అన్న కూడా అసలు ఎక్కడ కూడా తొందరపడకుండా ఏదంటే అది అట్లా కొట్టేసి గట్టిగా ఏదో ఊపేద్దామనకడ కాకుండా ఒక మంచి మెలోడీ. ఫ్యామిలీ మూవీస్కి ఎంతైతే సౌండ్ అవసరమో, ఏదైతే ట్యూన్ అవసరమో అదే ట్యూన్ని భీమ్స్ అన్న అయితే మాత్రం ఈ సినిమాలో వాడి ఒక మంచి మెలోడీ సాంగ్ని 90s తీసుకోవాలి. నిజంగా ఉదిత్ నారాయణ గారి వాయిస్ అయితే ఇంకా మనం ఆయన వాయిస్ గురించి ఏమని మాట్లాడతాం, ఎంతని మాట్లాడతాం. మనందరికీ తెలిసిందే ఆయన వాయిస్కున్న గ్రేస్ కావచ్చు, ఆయన వాయిస్కున్న స్పెషాలిటీ కావచ్చు. ఆ వాయిస్ని వేరేటోళ్ళు కూడా ఎక్కడ కాపీ చేసి మిమిక్రీలో కూడా చేయడానికి రాదు. చాలా తక్కువ మంది అయితే చేయగలుగుతారు. అంత మంచి వాయిస్తోని అర్థమయ్యే లిరిక్స్ అన్నీ, చాలా సింపుల్ లిరిక్స్. ఎక్కడ కూడా అంటే రెగ్యులర్గా మనం ఇంట్లో మాట్లాడుకునేది, భార్యాభర్తల మధ్య జరిగే ఒక మంచి ఏవైతే పదాలు ఉన్నాయో ఆ పదాలను మంచిగా లిరికల్ రూపంలో రాసి అందరికి అర్థమయ్యేటట్టు ఒక ఫ్రెష్ లుక్లో చిరంజీవి గారు కనిపించి, ఒక ఫ్రెష్ లుక్లో నయనతార గారు కనిపించి, అసలు ఆ లిరికల్ సాంగ్ చూసినంతసేపు ఏదో బయట మనకి ఏదన్నా మనం చూసిందే జరుగుతుంది తప్ప కొత్తగా ఏదో యాడ్ చేసి ఇరికించినట్టయితే ఏడ కూడా లేదు. ఇంకా భీమ్స్ అన్న ట్యూన్స్ అంటారా, అసలు ప్రోమోలోనే ఆ రేంజ్ ఉందంటే ఇంకా దానికి మించి 2-3 ఇంతలు సాంగులు ఉంది. అండ్ నేను మధ్యలో అనుకున్నా అంటే ఏదో ముంగటి ఇట్లా వచ్చి తర్వాత ఇంకా ఏదో ఉంటుంది అనుకున్నా, కానీ చాలా నీట్గా ఎక్కడ కూడా ఇక్కడ పెరగకుండా తగ్గకుండా సాంగ్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే టెంపో మెయింటైన్ చేసి మస్తు కంపోజ్ చేసిండు. ఇంకా చిరంజీవి గారు ఇంకా అలా పర్సనాలిటీ కొంచెం తగ్గి మంచి స్లిమ్గా ఆయన కాస్ట్యూమ్ కావచ్చు ఇంకా కిరాక్ ఇంక అంతే. ఈ సాంగే ఇట్లుంది అంటే ఇంకా మిగతా రానున్న సాంగ్స్ ఏ రేంజ్లు ఉన్నాయో అది ఇంకా దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎంత పెంచుకుంటారో ఏందో. ఇది నాకు తెలిసి అనిల్ రావుపూరి గారు చాలా క్లారిటీగా ఆయనకు తెలుసు అంటే ఒక పాటను ఎట్లా పబ్లిక్లో తీసుకొని పోవాలి, ఏ సింగర్తో పాడితే పబ్లిక్ కనెక్ట్ అవుతారు, దానికి ట్యూన్స్ ఎంతవరకు కావాలో. అది నిజంగా చాలా ఒక డైరెక్టర్కి మ్యూజిక్ మీద ఇంత గ్రిప్పు ఇంత కంట్రోల్ ఉండడం అనేది సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే అనిల్ రావుపూర్ గారు చేస్తారో అసలు ఎక్సలెంట్ జాబ్ అని చెప్పాలి, ఎంత చెప్పుకున్నా తక్కువనే. ఎందుకంటే ఆయన సినిమాకి ఆయనకున్న కంట్రోల్, అది మ్యూజిక్ పరంగా కావచ్చు, రైటింగ్ పరంగా కావచ్చు, టేకింగ్ పరంగా కావచ్చు. ఇంకా అట్లనే ఇంకా చిరంజీవి గారు రీసెంట్ పెద్ద హీరోతో సినిమా చేసినప్పుడు అది ఏ రేంజ్లో ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్త అంతా చేసి ఈ పాటని అయితే మాత్రం రిలీజ్ చేసింది చాలా ప్లానింగ్తో. నిన్ననే రిలీజ్ కావాలి పాట, బట్ కొంచెం ఏదో సర్వర్ ఇష్యూ వల్ల ఈరోజు రిలీజ్ అయింది. ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే చేయలేదు పాట. రీసెంట్ టైమ్స్లో అయితే మాత్రం ఒక మంచి తోపు మెలోడీ పాటగా అయితే మాత్రం ఖచ్చితంగా ఈ పాట ముందుంటుంది. మిగతా మనం చూస్తున్నాం రీసెంట్గా, అంటే ఇంకా ట్రెండ్ కూడా అట్లుంది కాబట్టి కొంచెం ఇష్టానుసారంగా ఏదంటే అది కొడుతున్నారు. అర్థం కాని పాటలతోనే ఇష్టానుసారంగా అవసరానికి మించి సౌండ్లు పెట్టి ఏదో ఇంకా పాటను లేపుదామని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేయాలని ప్రయత్నాలు చేస్తారు. బట్ ఇక్కడ అట్లా కాకుండా చాలా ఫ్రెష్గా ట్యూన్స్తోని, ఒక మంచి వాయిస్తోని, ఒక మంచి లిరిక్స్తోని, ఒక సింపుల్ మ్యూజిక్తోని, సింపుల్ లిరిక్స్తోని ఒక పాట వినసొంపగా ఎన్ని విధాలుగా చేయాలనో అంత మంచి బీట్స్తోని అయితే మాత్రం భీమ్స్ అన్న సాంగ్ని కంపోజ్ చేసిండు. ఖచ్చితంగా చాక్ బాద్షా సాంగ్ అయితే అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సినిమా రిలీజ్ కల్లా ఈ పాట ఏడుకోబోతుంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.